మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ వివాదంపై జనసేన వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూములను ఆక్రమించారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ చేశారు. ఆ భూములు తమ కష్టార్జితమని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెబుతుంటే ఆక్రమణలు వాస్తవం అంటుంది అటవీ శాఖ. ఇంతకు మంగళంపేట భూముల వివాదమేంటి? ఎవరి వాదనలో నిజమెంత? కావాలనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారా? వైసీపీ సవాల్ని పవన్ సీరియస్ గా తీసుకుంటారా? లెట్స్ వాచ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య కొద్ది కాలంగా రాజకీయ వివాదం కొనసాగుతోంది. గతంలో నేపాల్లో ఏపీకి చెందిన ఎర్రచందనం పట్టుబడింది. అక్కడ పట్టుకున్న ఎర్రచందనం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అంటూ అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అక్రమంగా పెద్దిరెడ్డి ఎర్రచందనాన్ని దేశం దాటించారని చెప్పారు. అయితే అప్పట్లోనే ఈ ఆరోపణల్ని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఖండించారు. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట అటవీ భూములను ఆక్రమించారని చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ఫారెస్ట్ అధికారులు సర్వే కూడా నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారని చెబుతున్న అటవీ భూములను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. పవన్ స్వయంగా భూముల్ని మొబైల్ ఫోన్ ద్వారా షూట్ చేశారు. అటవీ ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల వీడియోలను బయటపెట్టి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా ఆరోపణలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుండి తీసింది తమ చట్టబద్ధమైన భూమి అని, తాము దానిని 2000లో కొనుగోలు చేశామని చెప్పారు. ఆ భూమి వివరాల పత్రాలు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయని చెప్పిన ఎంపీ మిథున్ రెడ్డి ఎవరైనా వాటిని పరిశీలించొచ్చని చెప్పారు. మంగళంపేట భూముల విషయంలో ఎటువంటి చట్టవిరుద్ధత లేదన్నారు. 2000 సంవత్సరంలో తాము అధికారంలో లేమని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తమ కుటుంబం పట్ల ద్వేషంతో ఉన్నారని ఆరోపించారు. పవన్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఇదే విధంగా ఎర్రచందన విషయంలోనూ తమపై ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలు నిరూపించమని అడిగినప్పుడు పారిపోయారని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ తమ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అంటోంది. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లని వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారని గుర్తు చేస్తున్నారు. మేం సవాలు విసురుతున్నాం, ఇవి నిజాలు కావని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా అంటూ మంగళంపేట భూములకు చెందిన వివరాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది వైసీపీ. పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000-2001 మధ్యలోనే కొన్నవి కాదా అంటూ భూముల డాక్యుమెంట్ల వివరాలు విడుదల చేశారు. సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలిచ్చిన మాట వాస్తవం కాదా అని చెబుతోంది వైసీపీ. 1975లో మళ్లీ సుమోటోగా విచారణ జరిపి నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తోంది. 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ కు సంబంధించి తుది తీర్పులో అవి పట్టా భూములనేది నిర్ధారించి విచారణను నిలుపుదల చేసిన మాట నిజం కాదా అని గుర్తు చేసింది. అలాగే 1968 సెప్టెంబర్ 16న అటవీ శాఖ ఈ భూములకు వెళ్లడానికి 30 అడుగుల వెడల్పుతో దారి వదిలిన మాట వాస్తవం కాదా? ఈ మేరకు అటవీ శాఖ కూడా విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ కాదంటారా? ఇవన్నీ కాదని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా అని వైసీపీ సవాల్ చేస్తోంది. మంగళంపేట భూములకు సంబంధించి వివాదం కొనసాగుతున్న వేళ సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో 32.63 ఎకరాలు కబ్జాకు గురైనట్లు కమిటీ నిర్ధారణ చేసిందని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం వాటిని స్వాధీనం చేసుకునేలా చర్యలు ప్రారంభించామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల అధీనంలో అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 15 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 10.80 ఎకరాలు ఇందిరమ్మ, 21 ఎకరాలు మిథున్ రెడ్డి, 9.8
8 ఎకరాలు పి ఇందిరమ్మ. ఇలా 74 ఎకరాల వరకు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయి. వీటికి ఆనుకొని ఉన్న 32.63 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారు అనేది అధికారుల వాదన. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ, మిథున్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపై కేసులు నమోదు చేశామని వారు చెబుతున్నారు. అటవీ భూముల వివరాలను వెబ్లాండ్ లో పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని, ఈ సర్వే మొత్తం పూర్తి చేసి స్థలాల వివరాలతో వెబ్లాండ్ లో పెడతామని చెబుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉన్న భూములు 1968 నోటిఫికేషన్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో ఉందని, అయితే పక్కన ఉన్న అటవీ భూములను ఆక్రమించారు కాబట్టి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిన మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం మధ్య కొనసాగుతున్న వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.